డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశపరులో అంత దైవభక్తి ఎక్కువ. గత ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం కలకలం రేపుతోంది. హిందూ సమాజమంతా జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తపడుతూ లెంపలేసుకుంటోంది. ఆ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. హిందూ సనాతన ధర్మానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువ. అందులో వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించినందుకు గాను జూన్ 25 నుంచి వారాహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం ద్రవాహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకున్నారు. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకొని దీక్ష విరమిస్తారు. ఇప్పటికే తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందన్న విషయంపై మంత్రులు, ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో, ఆగమశాస్త్ర పండితులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో శ్యామలరావు ఇచ్చిన ప్రాథమిక నివేదికను అందించారు. ఈ నివేదికపై సమావేశంలో చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకొని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అయితే తిరుమల లడ్డూ అపచారం పరిష్కృతిపై ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అపచార పరిహారం చేసేందుకు ఆగమ కమిటీ పలు సూచనలు చేసింది. చర్చల్లో సంప్రోక్షణ యాగం నిర్వహణలపై ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి ఆగమ సలహాదారులు, అర్చకులతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. భక్తుల దర్శనాలతో ముడిపడ్డ వ్యవహారం కావటంతో నిర్ణయంపై ఆలస్యమవుతోందని టీటీడీ వర్గాలు అంటున్నాయి. అదిలా ఉంటే లడ్డూ అపచారానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారని వైసీపీ పెద్దలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదాల్లో వాడింది స్వచ్ఛమైన నెయ్యి కాదని రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు. అప్పట్లో నెయ్యికి బదులు జంతువుల నూనెలతో ప్రసాదం తయారు చేయించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బతీస్తోందని, ఏదైనా జరిగుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ పొలిటికల్ వార్లోకి నేనే సైతం అంటూ పార్ట్ టైం పొలిటీషియన్, నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఎంటరైపోయాడు. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పోస్టు పెట్టారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన కాబట్టి విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ట్వీట్లో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అనవసర భయాలు కల్పించి దీనిని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని, దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలు అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఎందుకు మాట్లాడకూడదని ఫైర్ అయ్యారు. ఇంకో మతానికి సంబంధించి అంత అపరాధం జరిగితే ఊరుకునేవారా అని ప్రశ్నించారు. దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి అంత ఫైరైంది వైసీపీ నేతలతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి వారిపై కూడా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.